పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2025లో ఆయన ఒక కొత్త పనికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప పని అనుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆయన అధికారంలోకి రాకముందే వారాహి యాత్ర అని పేరుతోని ప్రతి గ్రామానికి ప్రతి మూలమూలను తిరిగి అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఆల్రెడీ ఆయన తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద మాత్రం సమీక్ష నిర్వహిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ఆయన ముందుకు వెళ్తున్నాడు. సో ఇప్పుడు కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరంలో జనవరి నుంచి ఆయన ఏం చేస్తాడో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల జిల్లాల వారీగా పర్యటన చేస్తూ ఉన్నాడు. సో ఇప్పట్లో మనం చూసుకుంటే రీసెంట్ టైంలో చూసుకున్నాం, అక్కడ ఎంపీడీఓ మీద దాడి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు మాట్లాడడం కానీ ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి కూడా ఆయన పరామర్శించాడు. సో అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి నుంచి ఈ విధంగా వైసీపీ వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు. సో ఇలాంటివి మనకు తెలిసినవి ఇన్ని ఉంటే రాష్ట్రం మీద ఇంకెన్ని జరుగుతున్నాయో తెలియకుండా, సో ఇవన్నీ కూడా తెలియాలంటే ఇలాంటి దాడులు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఎంత తెలుసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా తెలియని కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ మెయిన్ సిటీలోనే కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా పర్యటన చేయాల్సిందే అనే విధంగా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక చిన్న సమస్య ఉంది అంటే కొంత మట్టుకి బయటపడతాయి. ఇప్పుడు ఏదైనా బాగా పెద్దగా అయ్యి అందరు దాని గురించి మాట్లాడితే తప్పించి గవర్నమెంట్ దృష్టి బయటకు రాదు. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఆయన మొన్న వెళ్ళారు, అటు ఆ ప్రాంతాలు చూసుకుంటే అసలు మెయిన్ రోడ్స్ లేవు, కనీసం మంచి. అదే కదా, ఆయన వారాహి పాదయాత్ర చేసినప్పుడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి అది తెలిసింది. ఇప్పుడు చొరవ తీసుకున్నాడు, ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే తెలిసేది కాదు. చాలా ప్లేసెస్లలో కనీసం నీళ్ళకి సంబంధించి కూడా ప్రాబ్లం ఉందంట. అక్కడ పంటకి సంబంధించి కూడా అక్కడ పంట కొనే వాళ్ళు కూడా లేరు. అంత అంటే మారుమూల ప్రాంతాలు అవి కొండల పైన, అదే విధంగా చెరువులకి దగ్గరలో అట్లా ఉన్న ప్రాంతాలకు ఎవరు ఎక్కువ వెళ్ళరు. ఎందుకంటే గత ప్రభుత్వాలను అంత పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ 2025 నుంచి ఇంకా 2029 వరకు ఆయన ఇలాగే తిరుగుతూ ఖచ్చితంగా ఆయన చెప్పాడు అనమాట క్లియర్ గా. ఇప్పటి నుంచి నేను మాత్రం ప్రతి నెల ఒక్కొక్క జిల్లాకి ఖచ్చితంగా నేను పర్యటన చేస్తాను. ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కూడా కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాడు, కాకపోతే అన్ని జిల్లాలకు వెళ్తే అందరి ప్రజల సమస్యలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఏ జిల్లాలో ఏం సమస్య జరుగుతుంది, అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, అది అధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే మన దగ్గర రాకపోయి ఉండొచ్చు. కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే ఆ ఏరియా సర్పంచ్లు కానీ ఎక్కువ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి పైనుంచి వచ్చే వాళ్ళు పర్సనల్ గా వాడుకుంటుంటారు. ఇప్పుడు ఆ సర్పంచ్ల పైన కూడా అదే విధంగా ఆ కార్పొరేటర్లు, ఆ ఏరియా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? సిటీలు ఎలా అయినా డెవలప్ అయితే మీరు వెళ్ళాల్సింది మారుమూల ప్రాంతాలకు కూడా ఆయనైతే ఖచ్చితంగా అవన్నీ కూడా తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే ఇంకెవరైనా కార్పొరేటర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు అంతా కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ప్రజల సమస్యలు అన్నీ కూడా తీర్చుతున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఒక మనిషి అక్కడికి వెళ్ళాలి. సో వాళ్ళే ప్రజలే వచ్చిన దగ్గర రావాలంటే కొంత మేరకు అపాయింట్మెంట్ దొరకకపోవచ్చు, వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళని లోపలికి అలౌ చేయకపోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈయన ప్రతి నెల ఒక్కొక్క జిల్లాకి పర్యటనకు వెళ్తే అక్కడ ప్రజలు నిజంగానే సంతోషంగా ఉన్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవన్నీ నా దగ్గరికి వస్తాయి. అప్పుడు నేను దీన్ని సమీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేసే పరిష్కారం నేను చూపిస్తానే విధంగా నిర్ణయం తీసుకున్నాడు. సో ఈ నిర్ణయాన్ని కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క రెండు రోజులు కూడా నేను పర్యటిస్తాను, నిద్రపోతాను, ఇట్లా రకరకాలుగా చెప్పాడు. సో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేస్తున్నాడు అనే విధంగా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. మాట్లాడుకున్నా కూడా ప్రజల సంక్షేమం తెలుసు, ప్రజలకు తెలుసు, ఎవరైనా మాట్లాడినా కూడా ప్రజలకు తెలుసు ఎవరు మంచి పనులు చేస్తారు, ఎవరు చేయరనేది. అంటే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు ఆల్రెడీ చూశారు. ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా, పాదయాత్ర చేస్తే ఆయన ప్లస్ పాయింట్గా సీఎం పదవి ఇచ్చారేమో కానీ ఆయన అయిన తర్వాత ఏం చేయలేదు. అందుకోసమని కొత్త ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. సో ఈయన అట్లా కాకుండా పాదయాత్ర చేసినా, పర్యటన చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేసి సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు.